నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. దీపనము అనే మాటకు అర్థం ఏంటంటే వెలిగించే దీపం, అది దీపిని, ఇవన్నీ సమానార్థక పదాలే. కానీ దీపనము అనగానే ప్రేరేపించుట అని అర్థం. దీపిని అంటే ప్రేరేపించునది, ఇది పెద్ద అర్థం అండి. ఇక్కడ ప్రేరేపణ, సృష్టిలో ప్రేరేపణ అనే శక్తి అమ్మవారు, ఇది బాగా తెలుసుకోవాల్సింది. ప్రతివారి బుద్ధికి ఒక ప్రేరణ ఉంటే కానీ ఇది చేయలేరు. ప్రవచనానికి వచ్చారంటే రావాలని ప్రేరణ ఉండాలి, మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తే దానికి ఒక ప్రేరణ అవసరం. కానీ ప్రేరణ లేని సృష్టిలో ఏమీ లేదు. కనుక తొయ్యబడుతున్నాం కానీ తోసేదేంటో తెలుసుకో. ఇక్కడ వెనకాల నుంచి ప్రేరేపణ అని అమ్మవారంటే ఒక్కటేనయ్యా, బుద్ధిని ప్రేరేపించున్నది అన్నాడు. కనుక నువ్వు చెప్పే దేవి భాగవతం అంతా ఎవరి గురించి అంటే ఒక 3 మాటల్లో చెప్తానన్నాడు మహానుభావుడు వ్యాసుడు. 3 మాటలండి. అది ప్రతివారు మంత్రం కింద జపం చేసుకోదగ్గది. గాయత్రి మంత్రం దేవి భాగవతంలో ప్రథమంలో చెప్పాడు వ్యాసదేవుడు. దాని వ్యాఖ్యానమే దేవి భాగవతం. 18,000 శ్లోకాలు దేవి భాగవతం. ఈ 3 పాదముల వ్యాఖ్యానం. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దీనికి అర్థం తెలుసుకుంటే ఇంత గొప్ప భావం చెప్పిన హిందూ ధర్మంలో పుట్టినందుకు మురిసిపోతామండి. అంత అర్థం చెప్పాడు. సర్వ చైతన్య రూపం, పిపీలకాది బ్రహ్మపర్యంతం కూడా ఏ చైతన్యం వ్యాపించిందో అది ఆవిడ. అమ్మవారంటే అంతే. అటువంటి నిన్ను తల్లి ఆద్యాం విద్యాం, సృష్టి ఏర్పడక ముందు ఉన్నావు, అందుకే సృష్టిని చేయగలిగావు. సృష్టిలో వ్యాపించావు, సృష్టి వెళ్ళిపోయిన నువ్వు ఉంటావు, అది ఆద్యాం. విద్యాం, జ్ఞానరూపంగా ఉన్న నిన్ను ధీమహి ఉపాసిస్తున్నాను. నువ్వెవరంటే యా నః బుద్ధిం ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్న తల్లి. ఇదే గాయత్రి మంత్రార్థం, మరొకటి కాదు. బుద్ధులని ప్రేరేపించున్నది భగవంతుడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ మాటని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యో బుద్ధే పరతస్థు సహా అని ఒక మాటలో చెప్పాడు. ఇక్కడ బుద్ధి వరకు వెళుతుంది భౌతిక విజ్ఞానం, బుద్ధికి పైనున్న దాన్ని చెప్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇంద్రియాలు, ప్రాణములు, బుద్ధి వరకు మనం ఆలోచించగలం. ఆ బుద్ధికి కూడా శక్తినిస్తున్నది ఎవరో, అది భగవంతుడు. అయితే బుద్ధికి ప్రేరేపణ భగవంతుడు అయినప్పుడు చెడు బుద్ధి మంచి బుద్ధి అని 2 లోకాలు ఉంటున్నాయి కదా, మరి రెండిటికి ఆయనే కారణం కదా అన్నారు ఒకడు. ఆయన కారణం కాదు, చెడు బుద్ధిని మంచి బుద్ధిని కూడా ప్రేరేపించేది ఆయనే. అందుకే వాటి కర్తను నేనే అకర్తను నేనే అన్నాడు గీతలో. ఇది ఆలోచించవలసింది. ఆయన రెండిటికీ ఆయనే శక్తినిస్తున్నాడు. అందుకే భగవంతుడు ప్రేరేపణ వారి కర్మలను అనుసరించి జరుగుతుంది. ఆ వాక్యం మర్చిపోకూడదు. ఇక్కడ వారి కర్మవాసనలు అనుసరించి ప్రేరేపణ జరుగుతుంది. అది అందరినీ వారి కర్మ కొద్దీ నడిపిస్తారు, శరణు వేడిన భక్తుల్ని తన కృప కొద్దీ నడిపిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సృష్టిలో అందరినీ కర్మ కొద్దీ నడిపించేటువంటి భగవచ్ఛక్తి ఆశ్రయించిన భక్తుల్ని మాత్రం తన దయ కొద్దీ నడిపిస్తుంది ఇక్కడ. అందుకే మొత్తానికి దీపిని అంటే అందరినీ ప్రేరేపించే తల్లి. ఇక్కడ గొప్ప విషయం చెప్పారు. అంతేకాదు, దీపిని అంటే వెలిగించు తల్లి. ఈ ప్రపంచమంతా ఆవిడే వెలిగిస్తోందండి. పూర్వం రోజుల్లో ఇళ్లల్లో ఈ విద్యుత్ దీపాలు లేనప్పుడు ఇంటి ఇల్లాలు సాయంత్రం అయ్యేటప్పటికల్లా అలాంతరం శుభ్రం చేసి వెలిగించేది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలని మాట కూడా ఉన్నది మనకి ఇక్కడ. అలాగా ఒక ఇంటికి ఆ ఇల్లాలు చీకటి లేకుండా దీపాలు వెలిగిస్తుందట. అలాగే ఈ ప్రపంచంలో మనకు చీకటి లేకుండా సూర్యుడు చంద్రుడు మొదలైన దీపాలన్నీ అమ్మే వెలిగించింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ తల్లి వెలిగిస్తేనే ఇవన్నీ వెలుగుతున్నాయి, లేకపోతే సూర్యచంద్రుడు వెలుగెవరు? ఈ మాటనే శ్రీనాథ మహాకవి చెప్తాడు. చంద్రమును యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. అమ్మా, సూర్యంలో వెలుగు నువ్వు, చంద్రుల్లో వెన్నెలు నువ్వు, అగ్నిలో వేడివి నువ్వు. దీన్ని బట్టి వాటి యొక్క లక్షణ శక్తి ఆ తల్లి, వాటి ద్వారా లోకాన్ని వెలిగిస్తుంది. అది కంటిలో చూపుగా ఉన్నది ఆ తల్లి, చూడ్డానికి ప్రపంచ రూపంగా ఉన్నది ఆ తల్లి. కనుక ఈ ప్రపంచాన్నంతటి నిజానికి ప్రకాశింపజేసే శక్తి ఆ తల్లియే. ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట, తెలుసుకునే శక్తి రూపంగా ఆ తల్లి ఉన్నది ఇక్కడ. అందుకే దత్తాత్రేయ స్వామి పరశురాముడితో ఒక మాట అంటాడు. భగవత్తత్వం అంటే ఏమిటి అంటే చెప్పలేమయ్యా, తెలుసుకోలేమన్నాడు. తెలుసుకోలేని కాడికి ఉపన్యాసం ఎందుకండి అన్నాడు. ఒక్క మాట చెప్తాను, తెలుసుకో. దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే ఆ పరాశక్తిని తెలుసుకో అన్నాడు ఇక్కడ.
దృష్టిలో ప్రతి దాన్ని తెలుసుకునే లోపల ప్రజ్ఞారూపమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఇవన్నీ వెలిగిస్తున్నది. అదే దీపిని అనే మాటలో ఇంత విశేషం ఉన్నది. ఆ ప్రజ్ఞారూపమైనటువంటి ఆ జ్ఞానమే పరతత్వాన్ని కూడా మనకు తెలియజేయగలదు. అందుకే పరతత్వాన్ని తెలియజేయగలదు అన్నప్పుడు శివతను సందీపిని అన్నాడు. ప్రపంచాన్నంతటి ప్రకాశింపజేస్తున్న దాతల్లే అని చెప్పినప్పుడు దీపిని అన్నాడు. ఇందాక సన్నాదిని నాదిని ఎలాంటిదో శివతను సందీపిని దీపిని మన మాటలు ఇంత విశేషం. ఇవి నిజానికి ఒక శ్లోకానికి ఇంత వ్యాఖ్యానమా అంటే సూత్రప్రాయంగా ఒక రచన పెద్దవాళ్ళు చేస్తే ఆ వ్యాఖ్యానం మనకు అమ్మ తత్వాన్ని అందిస్తుంది. అందుకని చదువుకుంటే స్తోత్రం, ఆలోచిస్తే శాస్త్రం. అది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అది ఒక్క శ్లోకం ద్వారా అమ్మవారి యొక్క సర్వ జగత్తతీతమైన తత్వాన్ని, సర్వ జగద్వ్యాపకమైన తత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మరొక్కసారి శ్లోకం చదువుకుని సర్వేశాంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం సర్వాంతర్గతశాలినీం శివతనూ సందీపినీం దీపినీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. తర్వాత అక్షరం అంటే రెండవ కూటములో మూడవ అక్షరం కకారం. ఈ కకారంకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ కూటం ప్రకారంగా అర్థం చెప్పుకోవాలి. మనం మొదట చెప్పినప్పుడు కకారం దీప్తి అని అర్థంలో చెప్పుకున్నాం. ఇక్కడ కాంత అని అర్థంలో చెప్పారు. కము కాంతౌ అనే ధాతువు ప్రకారం కమనీయమైన అని అర్థం వస్తుంది కకారానికి. ఇక్కడ కమనీయము అంటే కావాలనిపించేది అని అర్థం. కామము నుంచే కమనీయత్వాత్ కామహ అన్నారు. కావాలనిపించేది, నీకు ఏది కావాలని ప్రీతి కలుగుతుందో ఆ విషయ భోగములు అమ్మ దయ వల్లే లభిస్తాయి. ఇక్కడ ఐహికమైన పారమార్థికమైన రెండు అమ్మ దయ్యేనండి ఇక్కడ. కానీ ఐహికమైనటువంటి కామనలు ఇచ్చేది అని అర్థంలో కకారం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది కామరాజు కూటం మర్చిపోవద్దు. అందుకే తత్పరమైన అర్థమే ఇక్కడ ఉన్నది. విషయ భోగములను అందించున్నది కము కాంతవు అనే ధాతు ప్రకారంగా ఆ కకారంతో ప్రారంభిస్తున్నారు. కర్మా కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌళినీం కారుణ్యాం బుధి సర్వకామ నిరతాం సింధు ప్రియోల్లాసినీం పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. కల్హారోత్పల మల్లికా. గురుగారి దగ్గర వచ్చాం. మళ్ళీ అమ్మవారి పూజ కకారంతో చేస్తున్నాడు. ఈ అక్షరంతో ప్రారంభమవుతుంది. కల్హారోత్పల మల్లికా మరువకై సౌవర్ణ పంకేరుహై జాతీ చంపక లేదా జాజీ చంపక మాలతీ వకుళకై మందార కుందాదిభి కేతఖ్యాకర వీరకైర్బహువిధై క్లుప్తాః స్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం. ఇక్కడ ప్రతి శ్లోకంలో తత్ప్రీతయే లేదా త్వత్ప్రీతయే లేదా సంతుష్టయే ఈ మాటలు బాగా గమనించుకోవాలి. నీ ప్రీతికే సమర్పిస్తున్నాను తల్లి, ఇంతే. అంతేగాని ఏదో నా అభీష్టం కోసం కాదు. పరమేశ్వరి ప్రీత్యర్థం. ప్రతి శ్లోకంలో అది అద్భుతమైన విశేషం అండి. ఇక్కడ ఇది గమనించుకోవాల్సిన మరొక అందమైన అంశం. అందుకో తల్లి ఇదంతా పుష్ప పూజ చెప్తున్నాడు. అమ్మవారికి పువ్వులతో పూజ, పుష్ప పూజ చాలా విశేషం. అందుకే పుష్ప పూజని ప్రత్యేకించి ఒక ఉపచారంగా కూడా శాస్త్రాల్లో మనకు చెప్తున్నారు. రకరకాల పుష్పాలతో రకరకాల ప్రయోజనాలు ఉంటాయండి. అందుకే ఇన్ని రకాలు ఎందుకు అంటే ఒక్కొక్క కుసుమం ఒక్కొక్క భావానికి సంకేతం. అందుకే శాస్త్రాల్లో ఫలానా కష్టం వచ్చినప్పుడు ఫలానా కుసుమాలతో పూజించి మనకు విధానం చెప్పారు. ఇక్కడ దాది అధిక సంఖ్యలో కుసుమాలు వాడుతూ మిగిలినవి తావను మాత్రంగా వాడవచ్చు. వాటి వల్ల ప్రయోజనాలు చెప్పారు. శివపురాణంలో అయితే తులసి దళాలతో పూజ చేస్తే ఏమిటి, మారేడు దళాలతో చేస్తే ఏమిటి, ఇవి తెలియకుండా చాలామంది వీటి వల్ల ప్రయోజనం ఏముందండి అంటే సూక్ష్మ ప్రక్రియ. అది మనకేం తెలుస్తుంది? ఒక మాత్ర కడుపులో పడేసుకుంటే అది లోపల ఏం మార్పు చేస్తుంది మనకేం తెలుస్తుందండి? గుండ్రంగా కనబడుతుంది, ఇదేం చేస్తుందని బాధిస్తే ఎవడేం చెప్పగలడు? అది లోపల పడిస్తే దాని పని అది చేస్తుంది. అలాగే కుసుమాది సమర్పణల వల్ల మన బ్రతుకులు అద్భుతమైన మార్పులు వస్తాయి. చాలా కాలం క్రితం ఒక పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే ఒక బాగా బ్రతికి మంచి ఉన్నత స్థితికి వెళ్ళిన ఒక వ్యాపారి ఒకసారి దివాళా తీశాడు. ఆయనకి ఎవరో చెప్పారట శివుడికి నాగలింగం పువ్వులతో పూజ చేయమని. అందులో ఏ పని లేనప్పుడు ఇవన్నీ హాయిగా చేసుకోవచ్చు. అతను నాగలింగం పువ్వులు సంపాదించుకుని రోజుకు 11 చొప్పున పూజించేవటండి.
11వ రోజు ఆశ్చర్యకరంగా అదేదో కేసులో సక్సెస్ అయ్యి పోయిన సంపదంతా తిరిగి వచ్చిందిట. ఇది ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసుకున్నాడు. అంటే సుమారు 25 ఏళ్ల క్రితం మన పత్రికల్లో ఇలాంటి విషయాలు వచ్చేవి. ఇప్పుడు లాభం లేదు ఇక్కడ. ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే మధ్య మధ్యలో విసుగు కలగకుండా ఉండడానికి అని మాత్రం అనుకోవచ్చు. వీటిపై శ్రద్ధ కలిగించడం కోసం చెప్తున్నాం ఇక్కడ. వీటికి చాలా గొప్ప ప్రయోజనాలు ఉంటాయండి. అనేక మందికి ఒక్క అభిషేకం చేసుకుంటే బ్రతుకులో మార్పులు వచ్చి కనిపిస్తాయి. నిత్యం భగవంతుడికి ఇవి కానీ సమర్పించుకోగలిగితే తప్పకుండా మన బ్రతుకులో మంచి మార్పులు వస్తాయి. అది బాహ్య పూజలు మనం చేస్తూనే పరతత్వం తెలుసుకుంటూ వెళ్ళగలగాలి. ఇక్కడ ఎన్ని రకాల కుసుమాలు చెప్పాడండి ఇందులో. ఒకటి కాదు, ఒక్క శ్లోకంలో ఎన్ని కుసుమాలు. ఇవన్నీ రోజు సేకరించడం కష్టమే, కానీ మనస్సులో మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇవన్నీ సమర్పించుకోవచ్చు. కల్హార, ఉత్పల, మల్లిక, మరువక, సౌవర్ణ పంకేరుహై, జాతి, చంపక, మాలతి, వకుళక, మందార, కుందాదిభి, కేతకి, కరవీర. మొత్తం ఎన్ని వచ్చాయి? 18 దాకా వచ్చాయి. ఇన్ని రకాల కుసుమాలన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. కల్హారములు, కల్హారం అంటే కమలాల్లో ఒక విధమైనటువంటిది. కొంతమంది ఎర్ర కలువలు అంటారు. పోని ఉత్పలము నల్ల కలువలు, మల్లిక మల్లె పువ్వులు, మరువక పత్రములివి, అలాగే సవర్ణ పంకేరుహి బంగారు పద్మాలు, జాతి లేదా జాజి, చంపక సంపెంగ, మాలతి, వకుళక అంటే పొగడు పువ్వులు, మందారములు, కుంద అంటే మొల్ల పువ్వులు, కేతకి అంటే మొగలి, కరవీరం అంటే గన్నేరు. అమ్మవారికి ఎర్రగన్నేరు పువ్వులు చాలా ప్రీతి. దీని గురించి శక్తి సంబంధమైన గ్రంథాలు ఎంత చక్కగా చెప్తారంటే, బిల్వదళాలు ఎలాగైతే రోజు వాడుకోవచ్చో ఇవి కూడా అలా వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే అంత ప్రీతి అని అర్థం ఇక్కడ. ఎలాగైతే శివునికి బిల్వము, గణపతికి గరిక ప్రీత, అమ్మవారికి కరవీరం అంత ప్రీతి. ఇది విశేషమైన అంశం. అంటే కరవీరకై ఇలాంటి కుసుమాలు బహువిధై మళ్ళీ మొదలైన వీటన్నిటితో పూజ చేయడమే కాకుండా క్లుప్తా స్రజో మాలికా, వీటితో చేసినటువంటి దండలు వేస్తున్నాను తల్లి అన్నారు. స్రజ మాలిక రెండు, ఈ రెండిటి నిజానికి మాలికలని అర్థం, కానీ చిన్న భేదం ఉంది. స్రజ అంటే దండలు, మాలిక అంటే మాలలు. దండకి మాలకి భేదం ఉందండి. ఒక ఒత్తైనప్పుడు దండ అంటాం, మామూలుగా పువ్వులు తీసుకుని సన్నగా చేసింది మాల అంటాం. ఈ రెండు ఇస్తున్నానమ్మా అన్నాడు. ఎందుకంటే కమలాలతో చేసినప్పుడు అది మాల అంటారు, దండ అంటారు. ఇక్కడ ఆ పువ్వుల యొక్క ప్రమాణం కూడా పెద్దది. అందుకే రకరకాల పువ్వులతో దండలు, మాలలు ఇవన్నీ కూడా సంకల్పేన సమర్పయామి, నా సంకల్పంతో ఇస్తున్నాను. సంకల్పంతో ఇచ్చిన ఫలితం ఉంటుందండి, అది విశేషమైన అంశం. సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం. ఇప్పుడు వీరు చెప్పిన చూద్దాం కకారంతో. కల్హారోత్పల భగవత్పాదుల వారైంది. కర్మాకర్మ వివర్జితాం. ఇప్పుడు ఇదంతా తత్వబోధకంగా పెడుతోంది శంకరానందుల వారిది. అమ్మవారిని పరతత్వంగా చూడడం జరుగుతుంది కదా ఇంతవరకు కూడా. విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది, విశ్వానికి అతీతమే శుద్ధ బ్రహ్మతత్వముగా ఉన్నది. ఇదే అమ్మవారి గురించి రెండే రూపములు. విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది అన్నప్పుడు సగుణం, విశ్వానికి అతీతమై ఏ వికారము లేనిది ఉన్నప్పుడు నిర్గుణం. సగుణ నిర్గుణాలుగా అమ్మవారిని చూపించిన ఈ శ్లోకంలో ఉన్న విశేషం. కర్మ అకర్మ వివర్జితాం. అమ్మవారికి కర్మ లేదు, అకర్మ లేదు. ఇదేంటంటే కర్మ లేదంటే ఒప్పుకుంటాం, అకర్మ లేదేమిటి? ఏ పని చెయ్యదు, ఏ పని చెయ్యకుండా ఉండదు, రెండూను. అది ఎలా సాధ్యమవుతుంది? లేదు ఒకటి కదా సాధ్యం అంటే అమ్మవారికి సాధ్యమవుతుందట. కర్మ అకర్మ వివర్జితాం, ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. కర్మ అంటే పని, అకర్మ అంటే పనే లేదు ఆవిడికి. ఆవిడ ఎప్పుడూ కర్మతో ఉన్నది కానీ కర్మతో లేదు. ఇది ఎలాగో అంటే ప్రపంచం అనే కర్మంతా అమ్మవారు చేస్తున్నారు. మరి ఇంత కర్మ చేస్తున్న ఆవిడ అకర్మ లేనిది అయింది. అకర్మ లేనిది అంటే పని లేకపోవడం అనేది లేదుట ఆవిడికి. అది అకర్మ వివర్జిత అంటే పని లేకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడు పని, ఆవిడకున్నంత పని ఉందండి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడో శివుడికి లీల చేశాడు, అమ్మవారికి లీల చేశాడు అని అవే పట్టుకున్న ఇప్పుడు ఏం లీల చేస్తున్నారని. ఎందుకంటే అప్పుడేదో మహిషాసుర మర్దనం చేశారు, ఆయన ఎప్పుడో విషం మింగాడు, మరొకసారి త్రిపురాసుర సంహారం చేశాడు, అవే పట్టుకుని పాటలు పాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవి చేసి కూర్చున్నారా అంటే మరి ఇప్పుడు నడుపుతున్నదంతా ఎవరు? లీలలు అంటే అర్థం ఒకప్పుడు వాళ్ళు ఒక రూపంతో చేసిన పని మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ మాట బాదరాయణుడు బ్రహ్మసూత్రాల్లో లోకవత్తు లీలా కైవల్యం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఆయన పని చేయకపోతే ఎవరు చేస్తున్నారండి? ప్రతి క్షణం పని చేస్తున్నది ఆయనేగా. ఆయన లేకపోతే శివుని యాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అన్నప్పుడు
గడ్డిపోచ కూడా కదలదు అన్నప్పుడు మరి పని లేకపోవడం అనేది లేదుగా భగవంతుడికి. ఎప్పుడు ఇదే పని. భగవంతుడు చేసే పని పేరు యజ్ఞం. కనుక భగవంతుడు యజ్ఞం ద్వారా తెలియబడతారు కనుక యజ్ఞరూపుడు పరమేశ్వరుడు. అంటే యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞరూప ప్రియవ్రత అని మనం ఇందులో కూడా చదువుకుంటున్నాం లలితా శాస్త్రంలో. కనుక కర్మ కనబడుతూనే ఉంది, అమ్మవారి కర్మ. కనుక ఆవిడ అకర్మవర్జిత, అంటే పని లేకపోవడం అనేది లేదు, పని ఉంది. ఆవిడికి కర్మవర్జిత, పని లేదు. ఇదేమిటండి అంటే ఇక్కడ అద్భుతమైన విషయం చూపిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంది కానీ వేటికి అంటారు, అది చెప్పుకోవడం. సృష్టిలో ఇన్ని నిర్వహిస్తున్నా దేనికి అంటని తల్లి. ఆ తల్లి వల్ల అన్నీ కదులుతున్నాయి, కానీ కదులుతున్న జగద్వికారములు ఆమెకు అంటట్లేదు. ఇది ఎలాంటిది అంటే అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్పింది శాస్త్రం. ఆకాశవత్ అన్నారు. ఇక్కడ ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి కానీ ఆకాశం తడవదు. అక్కడ అన్నీ జరుగుతున్నా ఆకాశం నిర్లేపం. ఆకాశంలో అనేకములను వ్యక్తమవుతుంటాయి, లీనమైపోతుంటాయి, కానీ ఆకాశం నిర్లేపం, దేనికంటదు. అదే గీతలో భగవానుడు అన్నీ నేనే చేస్తున్నాను, ఏది నేను చేయట్లేదు అనే మాట అనేక చోట్ల చెప్తాడు. అది కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది కానీ భగవతత్వం అదే. ఇది ఎలాంటిదంటే శంకరాచార్యుల వారు మంచి ఉపమానం మనకు చూపించారండి ఒక వేదాంత గ్రంథంలో. సూర్యభగవానుడు రాగానే ఒక్కసారి కుసుమాలన్నీ విచ్చుకుంటాయి. తెల్లారింది అని చెప్పి ఒక ఆయన పాల గిన్నె పట్టుకుని కూడా బయలుదేరతాడు, నీళ్ల గిన్నె పట్టుకుని ఇంకోటి బయలుదేరతాడు, ఇంకోటి అర్ఘ్యాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతాడు, ఇంకోటి రాత్రి సరిగ్గా కనబడలేదు, ఆడుకోలేదు, ఇప్పుడు వెలుగు వచ్చింది, రా ఆడుకుందామని పేకాడు ముక్కలు చేస్తాడు. వీళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు అందరూ రకరకాల పనులు. ఏది సూర్యకాంతిలో ఒకడు పేకాడుతున్నాడు, ఒకడు అర్ఘ్యప్రదానం చేస్తున్నారు, ఒకడు పాలు నీళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు, కుసుమాలు వికసించాయి. ఇన్ని సూర్యుడి వల్లే జరిగాయా లేదా? ఈ జరిగినప్పుడు ఒరే రారా నువ్వు పేకాట ఆడరా అని కానీ, నువ్వు వచ్చి నాకు అర్ఘ్యం ఇచ్చుకో అని కానీ సూర్యుడు అంటున్నాడా? సూర్యుడు లేకపోతే ఇవేవీ లేవు, కానీ ఇవేవి సూర్యుడికి అంటట్లేదు. పేకాట ఆడిన పాపం సూర్యుడికి వచ్చిందా? ఒక ఆయన అన్నాడు, నువ్వు రావడం వల్ల పేకాట ఆడాను కానీ నీకే పాపం అన్నాడు. అందుకు కొంతమంది దేవుడే చేయించుతున్నాడు కనుక అంతా ఆయనకేనండి. అంతా ఆయనకేనా? నీకు రావాల్సిన ఫలాలు కూడా ఆయన తీసుకుంటూ నువ్వు ఊరుకో. కనుక ఇక్కడ భగవానుడు శక్తి ప్రదాతగా సాక్షీభూతముగా సర్వశక్తుల్ని అందిస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూనే వికారములకు వేటికి లోను కాడు. తస్య సన్నిధి మాత్రేనా అని చెప్పినట్లుగా కేవలం సూర్యుడు రావడం వల్లనే జగత్ ఎలా కలుగుతుందో ఆత్మ యొక్క ఉనికి మాత్రం చేతనే శరీరాది కర్మలన్నీ జరుగుతుంటాయి. కనుక ఈ శరీరం, ఇంద్రియాలు, బుద్ధులు వీటన్నిటిని నడుపుతూ లోపల ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఇవేవి కదలవు. కానీ ఆత్మ ఉనికి చేతి ఇవన్నీ కదులుతున్నాయి, కానీ వీటి వికారాలు ఆత్మకంటవు అని తెలుసుకోవాల్సింది. ఆత్మరూపిణైన అమ్మవారు ఈ విధంగా కర్మ లేనిది అకర్మ లేనిది అవుతోంది. కానీ కర్మాకర్మ వివర్జితాం. ఒక్కొక్క శ్లోకం మొదట పూజ చేసేసుకుని తర్వాత తత్వ విచారణ చేయడానికి 2 శ్లోకాలు కలిపి చెప్పుకునే అవకాశం మనకు కలిగింది ఇక్కడ. కానీ కర్మాకర్మ వివర్జితాం కులవతీం. కులవతి అంటే కులము కలిగినది. వతి శబ్దం వచ్చినప్పుడు కలిగినది అని అర్థం వస్తుంది. కులము కలిగినది. మళ్ళీ వెంటనే కర్మప్రదాం కౌళిని, కులము అనే మాట వచ్చిందని ఇక్కడ. ఈ కులం అనే మాటకి అనేక రకాల భావాలు ఉన్నాయి. కులం అంటే సమూహం అర్థం ప్రధానంగా. ఒక సమూహంలో ఒక సమాన లక్షణం ఉంటే సమూహం అంటాం. అందుకే ఈ కులం అనే వ్యవహారం ఎందుకంటే ఆచారం, వ్యవహారం, పద్ధతి, ఆహారం, విహారం అన్నీ ఒకలా ఉండే చోట కులం అంటాం ఇక్కడ. అలాంటి కులాలు కలిస్తేనే సమాజం. కానీ ఈ సమూహంలో ఒక శక్తి ఉంటుంది. ఈ సమూహ శక్తి చాలా విశేషం. అలాగే కులంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఇది జ్ఞానంలో కూడా కులం ఉందిట. ఒక గురువు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, ఆ శిష్యుడితో పాటు మరికొందరు శిష్యులు ఉంటారు. వీళ్ళందరూ ఆ గురువు చెప్పిన సంప్రదాయం ప్రకారంగా వెళుతుంటారు. వీళ్ళు గురుకులం అంటారు ఇక్కడ. ఆ గురువుకు సంబంధించిన సమూహం. ఇలాంటి వివిధ సంప్రదాయములు కులములని పేర్లు. ప్రతి కులము కూడా గొప్పదే. ఒక కులం వల్ల మరొక కులానికి కూడా ప్రయోజనం కలుగుతుంటుంది. ఇది వర్ణాశ్రమాకారిణి చెప్పుకున్న దాని ప్రకారంగా ఇటువంటి కుల రూపములుగా ఉన్నటువంటి తల్లి అని మనం నమస్కారం చేసుకోవాలి. అసలు యోగపరంగా కులము అంటే సమూహం. ఈ ప్రపంచమంతా కులమే. ఎందుకంటే ప్రపంచం సమూహం. సమూహం కాదా? ఎక్కడ ఒక లెక్క ఉంటుందో సమూహం అండి. పంచభూతాలు ఎన్ని? 5 అంటే కులం, పంచభూతాలు. అలాగే పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మహదహంకారాదులు. ఈ ప్రకృతి యొక్క 24 తత్వములు కులమే. 24 తత్వములు ఆవిడ లేకపోతే పనిచేయు. కనుక 24 తత్వములు ఆవిడ వ్యాపించి పనిచేస్తోంది కనుక కులవతి. ఈ తత్వములన్నిటిని నడిపిస్తున్నది, తత్వములతో కలిగి ఉన్న తల్లి. ఇది కులవతి శబ్దానికి అర్థం. ఇలాంటి భావన నేను చెప్తూ మీరు వింటూ ఉండడం కాదు, ఇది అనుభూతులకు తెచ్చుకోగలిగితే 24 తత్వాలే ఈ శరీరం. ఈ
ఈ శరీరంలో ఆవిడ వ్యాపించి 24 తత్వాన్ని పనిచేస్తుంది. ఇది కులవతి. ఇన్ని పనులు చేస్తున్న దేనికి అంటకుండా ఉంది కదా, కర్మాకర్మ వివర్జితాం కులవతి. ఇది ఒక అర్థం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, ఆ అర్థంలోకి వెళ్ళిపోవాలి. అంటే మొదటి చెప్పింది భౌతికార్థం, రెండవ చెప్పినది తాత్వికార్థం, మూడవది యోగార్థాన్ని పరిశీలిద్దాం. ఇది ఉపాసనా పరంగా. కులం అకులం అని 2 మాటలు ఉన్నాయి. ఇవి మీరు చదువుతూ ఉంటారు లలిత. సకులా సమయాంతస్థ. కులం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చెప్పబడ్డ 6 చక్రాలకి కులం అని పేరు. ఎందుకంటే ఇదంతా ప్రపంచంతో సంబంధం అని చెప్పుకున్నాం కదా, అందుకే ముందు పోదు కాదు, దీనికోసమే. ఈ 6ంటికి కులం అని పేరు, సహస్రారానికి అకులం అని పేరు. కానీ సహస్రారంలో ఉన్న శక్తే ఈ 6ంటిలో ఉంటేనే పనిచేస్తుంది ఇక్కడ. అందుకు 6ంటిలో 6 చక్రముల యందు ఉన్నటువంటి తల్లి గనక, 6 చక్రములు కలిగిన తల్లి గనక కులవతి అన్నారు ఇక్కడ. అది కులవతి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రముల యందు ప్రకాశించే కుండలిని రూపిణి. ఇది కులవతి శబ్దానికి సరైన అర్థం. ఎందుకంటే శ్రీ విద్యలో కుండలిని శక్తి ప్రధానం గనక కులవతీం కర్మప్రదాం. ఈవిడికి కర్మ అకర్మ 2 లేవు, కానీ జీవులు చేసిన కర్మలకు ఫలమిస్తుంది. భగవంతుడు అంటేనే కర్మఫల ప్రదాత. భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే కర్మఫలాలను ఇవ్వడమే ఈశ్వరుడు పని, ఇంకోటి ఏం కాదు. ఈశ్వర అంటే కర్మఫల ప్రద, ఇది అర్థం మన సంస్కృతిలో. ఈశ్వరుడు చేసే పని మన కర్మలకి ఫలం ఇవ్వడమే. అంతేగాని మనం కర్మ చేసే మన ఫలం వచ్చింది అని కాదు. నువ్వు చేసిన కర్మకి ఏ ఫలం ఇవ్వాలో తెలుసుకుని ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకంటే కర్మ తనంత తాను ఫలం ఇవ్వదట. ఇది పెద్ద రహస్యం అండి ఇక్కడ. ఎందుకంటే కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అంటారు ఉపదేశారంలో రమణులు వారు. కర్మ ఫలం ఇస్తుందేంటయ్యా? పైగా ఒకప్పుడు ప్రారంభం మరొకప్పుడు పూర్తయిపోయేది జడమే. తెలుసుకుంటే చాలు. కర్మ అనేది ప్రారంభం అవుతుంది, పూర్తయిపోతుంది. ప్రారంభించి పూర్తి చేసే కర్మ ఎక్కడ ఫలం ఇస్తుంది నీకు? నువ్వు చేస్తున్న కర్మని గమనించి ఫలం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఈశ్వరుడు ఇక్కడ. అది ఈశ్వరుడు అనగా కర్మఫల ప్రదాత. అదే కర్మ ఫలేషు జుష్టాం అంటూ దుర్గా సూక్తంలో మనం చెప్పుకుంటున్నాం. అందుకే కర్మఫల ప్రదాత కనుక కర్మప్రదాం అన్నాడు ఇక్కడ. అయితే మీరేం చెప్పారు? కర్మఫలప్రదం. కానీ ఇక్కడ ఏం రాసింది? కర్మప్రదం. కర్మనిస్తాడట. కర్మనిస్తాడు అంటే కర్మ ఫలమాన్నిస్తాడని అర్థం ఇక్కడ. అంతేకాదు ఏ కర్మ చెయ్యాలో బుద్ధికి ప్రేరణ కూడా ఇచ్చేది కూడా ఆ తల్లే గనక కర్మప్రదాం అనే మాట చూపించాడు. అంటే కర్మకి తగ్గ ప్రేరణ ఇచ్చేది ఆసక్తే, కర్మ ఫలాన్ని ఇచ్చేది కూడా ఆసక్తే. అంతేకాదు కర్మ చేయడానికి తగ్గ శక్తిని కూడా ఇచ్చేది ఆ తల్లి. కనుక భగవంతుడి యొక్క ఉనికి ప్రేరణ, కర్మ, ఫలం 3 ఉంటుందండి. తెలుసుకోవాలి ఇక్కడ. అంతా భగవంతుడి సంకల్పమేనండి అంటూ ఉంటాం లోకంలో. అంతా భగవంతుడే చేయించాడండి, ఏమండి మీరు మంచి పని చేశారండి అంటే నాదేముందండి, అంతా భగవంతుడి దయ అంటాం. ఏది పైపోయినే వాడు నిజంగా అవునులేండి మీదేం లేదంటే వాడికి మనకి ఎంత కోపం వస్తుందో. కానీ భగవంతుడి దయ అంటే ప్రేరణ దగ్గర నుంచి భగవంతుడి దయని తెలుసుకో. భగవంతుడి దయ ఉంటుంది కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి అన్నాడు. ప్రయత్నం చేయాలనే ప్రేరణ కూడా భగవంతుడే, ప్రయత్నం చేయడం అనే శక్తి కూడా భగవంతుడే. ఇది తెలిసేక నాదనే అహంకారం ఎక్కడుంటుంది? అదే కర్మప్రదాం అనే మాటని ఎంత అద్భుతంగా ప్రయోగించారంటే కర్మ యొక్క సంకల్ప దశ మొదలుకొని క్రియాదశతో పాటు ఫలదశ వరకు 3 శక్తిగా ఉన్నదాను నువ్వే తల్లి అని కర్మప్రదాం అనే మాటలో చూపించారు ఇక్కడ.